హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ గేమ్ చేంజర్లో భాగంగా మనం అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాల గురించి మనం చర్చించుకుందాం. కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే ముందు మన అప్టెక్ జాబ్స్కి సంబంధించి కోర్సు వివరాలు ఒకసారి చూద్దాం. ఇందులో భాగంగా ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి 2 కోర్సులను మనం యాప్లో అందుబాటులో తీసుకురావడం జరిగింది. అవి ఫుల్ కోర్స్ అని, అదేవిధంగా క్విక్ రివిజన్ అని 2 కోర్సులు ఉంటాయి. ఫుల్ కోర్సు 559 రూపాయలు అయితే క్విక్ రివిజను కేవలం 349 రూపాయలకే మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. దీని యొక్క వ్యాలిడిటీ 3 నెలలు మాత్రమే. ఎందుకంటే మనకి ఎగ్జామ్ అంతకంటే ఎక్కువ టైం లేదు కాబట్టి 3 నెలల వ్యవధితోటి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అంటే గతంలో 4000 రూపాయలు కొన్నటువంటి ఈ యొక్క గ్రూప్ 2 ఫుల్ కోర్సుని ఇప్పుడు మనకి కేవలం 559 రూపాయలకి ఇవ్వడం జరిగింది. అక్కడ మీకు టెస్ట్లు, టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి కూడా గ్రూప్ 2 కోర్స్ అనేది మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. సేమ్ 559 రూపాయలు, 349 రూపాయలతోటి క్విక్ రివిజన్ మరియు ఫుల్ కోర్స్ అనేటువంటి కోర్సు రూపంలో. ఇక టెట్కి సంబంధించి, డిఎస్సికి సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలోనూ కూడా ఎస్జిటి ఫుల్ సిలబస్ తోటి విత్ టెస్టులు, ఎక్స్ప్లెనేషన్ తోటి సహా మీకు ఇవ్వడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మెథడాలజీస్ కూడా మీకు తీసుకురావడం జరుగుతుంది. సో ఈ విధంగా వీటితో పాటుగా మన యాప్లో ఆర్ఆర్బి, ఎన్టీపీసీకి సంబంధించి, ఎస్ఎస్సి, జీడీ, కానిస్టేబుల్కి సంబంధించి కూడా ఫుల్ కోర్సులు మీకు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి చూడండి, అక్కడ మీకు ఫ్రీ వీడియోస్ కూడా ఉంటాయి కాబట్టి నచ్చితే నెక్స్ట్ మీరు పర్చేజ్ చేయొచ్చు. ఓకే, ముందుగా నేషన్ వైడ్గా వ్యక్తులకు సంబంధించి ఈ కరెంట్ అఫైర్స్ మీకు ఇంపార్టెంట్, అడగటానికి కూడా అవకాశం ఉంది చాలా ఎగ్జామ్స్లో. ఎందుకంటే కాగ్ అధిపతిగా సంజయ్ మూర్తి. కాగ్ అంటే ఏంటండి? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. కాగ్ అధిపతిగా సంజయ్ మూర్తి గారిని నియమించడం జరిగింది. నూతన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా ఆంధ్రప్రదేశ్కు చెందిన కొండ్రు సంజయ్ మూర్తి గారిని ఈ యొక్క నూతన కాగుగా లేదా నూతన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా నియమించడం జరిగింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. మరి ఈయన 15వ కాగుగా నియమించినట్లు కూడా కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొనడం జరిగింది. అంటే 15వ కాగుగా, అంటే 15వ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా ఈయన నియమించడం జరిగింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. ఇక ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న గిరీష్ చంద్ర ముర్ము పదవీ కాలం ముగిస్తున్నందున ఈ స్థానంలో సంజయ్ మూర్తికి అవకాశం కల్పించడం అనేది జరిగింది. సో కాబట్టి ఈయన కంటే ముందున్నటువంటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరయ్యా అంటే గిరీష్ చంద్ర ముర్ము. ఆయన పదవీ కాలం ముగియటంతో 15వ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి, మన తెలుగువాడైనటువంటి ఈ యొక్క సంజయ్ మూర్తి గారిని ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా నియమించడం జరిగింది. ఇక 1989 ఐఏఎస్ అధికారిగా ఈ హిమాచల్ ప్రదేశ్ కేడర్కు ఎంపికైనటువంటి ఈయన ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. అంటే 1989 కేడర్కి చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఈయన ఏ రాష్ట్రానికి అలాట్ అయ్యారంటే హిమాచల్ ప్రదేశ్కి అలాట్ అయ్యాడు. అయితే ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఈయన్ని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా నియమించడం జరిగింది మన ద్రౌపది ముర్ము గారు. మరి 2021 సెప్టెంబర్ నుంచి జాతీయ ఉన్నత విద్యా కార్యదర్శిగా పనిచేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం అమల్లో క్రియాశీల పాత్ర పోషించారు. మరి మన కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో కాబట్టి ఆ నూతన విద్యా విధానంలో ఈయన కీలక పాత్ర పోషించాడు. ఎందుకని? ఈయన విద్యా కార్యదర్శిగా పనిచేస్తూ, అంటే కేంద్రంలో విద్యా కార్యదర్శిగా పనిచేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నూతన విద్యా విధానంలో ప్రముఖ పాత్ర పోషించారు. సో ఈయన ఎఫిషియన్సీకి మెచ్చి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆయన్ని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా నియమించడం జరిగింది. ఇక ఐఏఎస్ అధికారిగా వచ్చే నెలలో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా సంజయ్ సేవలను గుర్తించినటువంటి కేంద్రం ఈ కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ పదవి చేపట్టబోతున్న తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్ మూర్తి గారు రికార్డుకెక్కారు. ఈ స్థానంలో నియమితులైనటువంటి ఈయన గరిష్టంగా 6 ఏళ్ళు కానీ లేదా 65 ఏళ్ళు వయసు వరకు కానీ కొనసాగటానికి వీలుంది. అంటే మనకి ఈ యొక్క కాగు పదవీ కాలం ఏంటయ్యా అంటే 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. అంటే 6 సంవత్సరాలు పదవీ కాలంలో ఆయన ఉంటాడు గరిష్టంగా. అయితే మనకి 65 ఏళ్ళ వరకు ఉంటాడు. ఈ రెండిట్లో ఏది ముందు అయితే కనుక దాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అంటే ఆయనకు 65 సంవత్సరాలు వయసు ఇంకా రావడానికి టైం ఉందనుకోండి, అప్పుడు 6 ఏళ్ళు ఆయన ఆ పదవిలో కొనసాగుతాడు. ఇప్పుడు
65 సంవత్సరాలు వచ్చేసినాయి అనుకోండి 2 సంవత్సరాలకి, అప్పుడు ఈ 6 ఏళ్ల బదులు 2 సంవత్సరాలే ఆయన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా పనిచేస్తారు. అంటే ఇక్కడ మనకి రాజ్యాంగం ఏం చెప్తుందయ్యా అంటే కాగుగా నియమించబడేటువంటి వ్యక్తి 6 సంవత్సరాల ఆ పదవిలో ఉండవచ్చు, లేదా 65 సంవత్సరాల వరకు ఉండవచ్చు. అంటే ఆయనకు 65 సంవత్సరాలు వచ్చే వరకు. ఈ రెండింటిలో ఏది ముందైతే ఇప్పుడు 60 సంవత్సరాలకు ఆయన నియమించబడ్డాడు అనుకోండి, అప్పుడు 5 సంవత్సరాల వరకు ఆ పదవిలో ఉంటాడు, ఎందుకంటే 65 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి. లేదు 55 సంవత్సరాలకే నియమించబడ్డాడు అనుకోండి, పూర్తిగా 6 సంవత్సరాల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అంటే వచ్చే నెలలో పదవీ విరమణ, అంటే ఐఏఎస్ ఆఫీసర్గా వచ్చే నెలలో పదవీ విరమణ చేయబోతున్నటువంటి ఈయనకు ఇది వచ్చింది కాబట్టి మరి ఇంకొక 5 సంవత్సరాలు, అంటే 60 సంవత్సరాలకు రిటైర్డ్ అయ్యారనుకోండి, ఇంకొక 5 సంవత్సరాల వరకు ఈయన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా ఉండే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఈ యొక్క అర్హత కూడా గుర్తుపెట్టుకోవాలి. దేశంలో తొలి మిథనాల్ తయారీ ప్లాంట్ ఎక్కడండి ఇది? చూడండి, దేశంలోనే తొలిసారి సింగరేణి సంస్థకు చెందిన థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా గాలిలోకి వెలువడే కార్బన్ డయాక్సైడ్ నుంచి మిథనాల్ తయారీ ప్లాంట్ను ప్రయోగాత్మకంగా నిర్మిస్తోంది. అంటే మన తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి సింగరేణి సంస్థ ఈ యొక్క ప్రయోగాత్మకంగా ఈ మిథనాల్ ప్లాంట్ని ఏర్పాటు చేయడానికి ఈ యొక్క ప్రస్తుతం చర్యలు తీసుకుంటూ ఉంది. రోజుకు 500 కేజీల కార్బన్ డయాక్సైడ్ నుంచి 180 కేజీల మిథనాల్ ఉత్పత్తి సామర్థ్యంతో దీనిని నిర్మిస్తోంది. కోల్ ఇండియా ప్రైవేట్ సంస్థలతో కలిసి చేసినటువంటి ప్రయోగం సఫలమైతే భారీ మిథనాల్ యూనిట్ స్థాపించాలని కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది సింగరేణి సంస్థ. ఇక మంచిర్యాల జిల్లా పెగడపల్లిలో గల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం పక్కనే ఈ ప్లాంట్ నిర్మిస్తుంది. ఎక్కడయ్యా అంటే మంచిర్యాల జిల్లా. ఎక్కడండి? పగడపల్లిలో ఉన్నటువంటి ఈ యొక్క సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ప్లాంట్కి పక్కనే ఈ యొక్క మిథనాల్ ప్లాంట్ను నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తుంది సింగరేణి సంస్థ. రైట్. ఇక థర్మల్ విద్యుత్ కేంద్రంలో బొగ్గును మండించగా వెలువడే వాయువు నుంచి రోజుకు 500 కేజీల కార్బన్ డయాక్సైడ్ను సేకరించి హైడ్రోజన్తో కలిపి చివరగా మిథనాల్ ద్రవాన్ని పొందేలా ప్లాంటును ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఈ యొక్క థర్మల్ విద్యుత్ కేంద్రం పక్కనే ఎందుకు పెడుతున్నారయ్యా అంటే థర్మల్ విద్యుత్ కేంద్రంలో బొగ్గును కాల్చడం వలన వచ్చేటటువంటి కార్బన్ డయాక్సైడ్, సో ఈ కార్బన్ డయాక్సైడ్ను సేకరించి దానిని హైడ్రోజన్తో కలిపి చివరగా ఈ మిథనాల్ ద్రవాన్ని పొందేలా ప్లాంటును ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఇక సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో బొగ్గు మండించగా వచ్చే కర్బన ఉద్గారాలను వాతావరణంలో కలవకుండా నివారించడానికి ఈఎస్పి అంటే ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ను నెలకొల్పింది. సో కాబట్టి థర్మల్ విద్యుత్ కేంద్రంలో బొగ్గు మండించగా వచ్చే కర్బన ఉద్గారాలు అంటే ఈ యొక్క వ్యర్థ పదార్థాలు వాతావరణంలో కలవకుండా నివారించడానికి ఈఎస్పిను నెలకొల్పింది. ఈఎస్పి అంటే ఏంటండి? ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్. ఇక థర్మల్ పవర్ ప్లాంట్ చిమ్నీకి అనుబంధంగా ప్లాంట్ నిర్మాణం జరుగుతుంది. ఇక సింగరేణి నిర్మాణ సారథ్యంలో కోల్ ఇండియా అనుబంధ రీసెర్చ్ యూనిట్ అయినటువంటి CMPDIL అంటే సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ ఆర్థిక సహకారంతో ఈ యొక్క ప్లాంట్ను నిర్మాణం చేపట్టడం జరుగుతుంది సింగరేణి సంస్థ. మరి నిర్మాణ బాధ్యత ప్లాంట్ నిర్వహణను బెంగళూరుకు చెందినటువంటి జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ అదేవిధంగా బ్రీత్ అప్లైడ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగించింది. దీని నిర్మాణం డిసెంబర్ 31 నాటికి పూర్తవుతుందని పేర్కొనడం జరిగింది. మిథనాల్ను ఎరువుల తయారీలో, అక్రిలిక్ ప్లాస్టిక్, సింథటిక్ ఫైబర్ వస్త్రాలు, ప్లైవుడ్, పెయింట్ల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు. అంటే ఈ యొక్క తయారు చేసేటువంటి మిథనాల్ని ఎక్కడ ఉపయోగిస్తారయ్యా అంటే ఎరువుల తయారీలో ఉపయోగిస్తారు, అక్రిలిక్ ప్లాస్టిక్లోను, సింథటిక్ తయారీలోను, అదేవిధంగా ఫైబర్ వస్త్రాలు, ప్లైవుడ్, అదేవిధంగా రంగుల తయారీలో ఈ మిథనాల్ను ఉపయోగిస్తారు. చూడండి, మిథనాల్ను తయారు చేయటం వలన పర్యావరణానికి మేలు కలుగుతుంది. ఎందుకని? కార్బన్ డయాక్సైడ్లో ఉన్నటువంటి ఈ యొక్క వ్యర్థ పదార్థాలను ఉద్గారాలను తీసుకునే ఈ యొక్క మిథనాల్ను తయారు చేస్తారు కాబట్టి పర్యావరణంలో కాలుష్యాన్ని కొంత తగ్గించవచ్చు. అంటే 2 రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. ఇక దేశీయ అవసరాల కోసం వినియోగిస్తున్న 120 మిలియన్ టన్నుల మిథనాల్లో దాదాపు 80 మిలియన్ టన్నులను ఇతర దేశాల నుంచే ప్రస్తుతం మనం దిగుమతి చేసుకుంటున్నాం. సో కాబట్టి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి దాన్ని మనం కొంచెం తగ్గించుకుంటామనే ఉద్దేశంతో ఈ యొక్క స్వదేశీయంగానే ఈ మిథనాల్ యొక్క ఉత్పత్తులను పెంచాలని చెప్పి సూచిస్తున్నారు. రైట్. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మరొక కరెంట్ అఫైర్స్. ఆంధ్రప్రదేశ్లో 85,083 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. అంటే ఇప్పుడు
రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల వెల్లువ అనేది జరుగుతుందనుకోవచ్చు. రీసెంట్గానే మన మానవ వనరుల శాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు అమెరికాలో పర్యటించి అనేక మంది పారిశ్రామిక దిగ్గజాలతోటి సంప్రదింపులు జరిపి రాష్ట్రంలో పెట్టుబడులకు ఆయన ఆహ్వానించడం జరిగింది. సో దీంట్లో భాగంగానే మరి నిన్న రాష్ట్ర ప్రభుత్వం అంటే మంత్రిమండలి కూడా ఈ యొక్క మొత్తంలో పెట్టుబడులు వస్తున్నాయి, ఏ రంగం నుంచి ఏ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఈ వార్త మనకి నిన్న పేపర్లో రావడం జరిగింది. దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. రీస్టార్ట్ ఏపీలో భాగంగా అంటే రీస్టార్ట్ అంతా అస్తవ్యస్తమైనటువంటి ఆర్థిక వ్యవస్థను రీస్టార్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రస్తుత ప్రభుత్వం రీస్టార్ట్ ఏపీ అనేటువంటి అంశంలో భాగంగా అధికారం చేపట్టిన 5 నెలల్లోనే పరిశ్రమలు, ఇంధన రంగాలకు సంబంధించి 10 భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగినటువంటి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు, దాన్నే SIPB అంటారు, తొలి సమావేశం ఇందుకు వేదిక అయింది. అంటే ఈ యొక్క సమావేశంలోనే 85,083 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పి ఈ సదస్సులోనే లేదా ఈ సమావేశంలోనే పేర్కొనడం జరిగింది. ఈ పరిశ్రమల ద్వారా రాష్ట్రానికి 85,083 కోట్ల పెట్టుబడులు వస్తాయని, 33,966 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. అంటే ఇది కేవలం మొదటి 5 నెలల్లో వచ్చినటువంటి ప్రగతిగానే మనం గుర్తించాలి. ఇక ఏమింటే చూడండి, ఉక్కు రంగంలో దిగ్గజ సంస్థ అయినటువంటి ఆర్సెలర్ మిట్టల్, జపాన్కు చెందినటువంటి నిప్పన్ స్టీల్స్తో కలిసి మన అనకాపల్లి జిల్లా బంగారయ్యపేట దగ్గర ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ను ఏర్పాటుకు ప్రతిపాదన ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంటే 2 మల్టీనేషనల్ కంపెనీలు, ఆర్సెలర్ మిట్టలు అదేవిధంగా నిప్పన్ కంపెనీ, ఈ 2 కలిసి ఒక ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తూ ఉన్నాయి అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి బంగారయ్యపేట దగ్గర. సో ఈ స్టీల్ ప్లాంట్ దీనికి అనుబంధంగా కో టెర్మినస్ క్యాప్టివ్ పోర్ట్ అభివృద్ధికి మిత్తల్ సంస్థ ప్రతిపాదించడం జరిగింది. మొదటి దశలో 7.3 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఉక్కు కర్మాగారం, క్యాప్టివ్ పోర్ట్ అభివృద్ధికి సంస్థ 61,780 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. చూడండి, ఈ యొక్క స్టీల్ ప్లాంట్కి సంబంధించి మొత్తంగా 61,780 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. సో కాబట్టి మనకి చూడండి, 7.3 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఒక ఉక్కు కర్మాగారం, క్యాప్టివ్ పోర్ట్ అభివృద్ధికి సంస్థ 61,780 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇక భారత్ పోర్ట్ అనుబంధ సంస్థ కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్ లిమిటెడ్, KSSL అంటారు, రక్షణ రంగానికి అవసరమైనటువంటి ఫిరంగులు, మందుగుండు సామాగ్రి తయారీ పరిశ్రమను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, భారత్ పోర్టు యొక్క అనుబంధ సంస్థ అయిన కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్ లిమిటెడ్. మరి ఇక్కడ తయారైనటువంటి మందుగుండు సామాగ్రిని విదేశాలకు ఎగుమతి చేస్తుంది. దీనికోసం మొదటి దశలో 1,480 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. ఇక శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర దగ్గర APIIC అంటే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ భూములను ఈ పరిశ్రమకు కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదించింది. రైట్. LG ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 5,100 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ 3,798 కోట్లు. ఆజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్ 1,046 కోట్లు. ట్రాక్టర్ల తయారీ రంగంలో ప్రముఖ సంస్థ అయినటువంటి టాఫే ఫరేషియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 76 కోట్లు. అదేవిధంగా డల్లాస్ టెక్నాలజీ సెంటర్ LLP 50 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నాయి. సో ఈ విధంగా ఈ సంస్థలన్నీ కూడా ఇన్ని కోట్లతోటి మన రాష్ట్రంలో ఈ యొక్క పెట్టుబడులు పెట్టి పరిశ్రమలను స్థాపించనున్నాయి. ఇవన్నీ కూడా నిన్న తీసుకున్నటువంటి చర్యలు. చూడండి, మరొక ప్రధానమైన వార్త, ఇండియా బయో ఎకానమీ రిపోర్ట్. చూడండి, ఔషధ వైద్య పరికరాల తయారీ, IT పరిశోధనలు, అధిక దిగుబడినిచ్చే వంగడాల సృష్టి తదితరాల్లో జీవ సాంకేతికతకు గిరాకీ అధికమవుతుంది. ఈ క్రమంలో 2023 నాటికి దేశీయంగా బయో ఎకానమీ విలువ $15,000 కోట్ల దాటింది. అందులో ఆసియా విభాగాల విలువ, వాటి వాటా ఎంతంటే చూడండి, విభాగం బయో పరిశ్రమలు విలువ 7,260 కోట్లయితే దాని వాటా 48.09. అదేవిధంగా బయో IT లేదా పరిశోధన
విలువ 1,210 కోట్ల డాలర్లు అయితే దాని వాటా 8%. బయోఫార్మా 5,380, అదేవిధంగా దాని వాటా 35.6%. ఇక బయో అగ్రి తీసుకుంటే 1,240 కోట్ల డాలర్లు, ఇది దీని శాతం తీసుకుంటే 8.2%. సో ఈ విధంగా ఇండియాలో బయో ఎకానమీ రిపోర్ట్ అనేది ఉంది. బయో ఎకానమీ రిపోర్ట్ ఇవంతా రాబోయే కాలం అంతా కూడా ఈ బయో ఎకానమీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి పర్యావరణ పరిరక్షణలో భాగంగా దీని మీద ఎక్కువగా మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. రైట్. ఇక మరొక ప్రధానమైన వార్త, అస్సాంలోని కరీంగంజ్ జిల్లాకు శ్రీ భూమిగా పేరు. వెరీ 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 ఇంపార్టెంట్. అంటే అస్సాంలోని కరీంగంజ్ జిల్లాకు శ్రీ భూమిగా పేరు మార్చడం జరిగింది. అస్సాం రాష్ట్రంలోని కరీంగంజ్ జిల్లా పేరును శ్రీ భూమిగా మారుస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ అధికారికంగా వెల్లడించడం జరిగింది. రైట్. ఇక విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 100 ఏళ్ల క్రితం కరీంగంజ్ గడ్డను శ్రీభూమి అంటే మా లక్ష్మిగా అభివర్ణించడం జరిగింది. ఆయన గౌరవార్థం నేడు ఈ ప్రాంతానికి శ్రీభూమిగా పేరు మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొనటం జరిగింది. మరి ఈ కరీంగంజ్ జిల్లా ఎక్కడుందయ్యా ఈ యొక్క అస్సాంలో అంటే ఇదిగోండి, ఇది కరీంగంజ్ జిల్లా. ఓకే. నెక్స్ట్ మరొక ప్రధానమైన వార్త, ఓపెన్ డోర్స్ రిపోర్ట్ 2024. ఓపెన్ డోర్స్ రిపోర్ట్ 2024 యుఎస్ఏకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రూపొందించిన ఓపెన్ డోర్స్ రిపోర్ట్ 2024ను న్యూఢిల్లీలో 2024 నవంబర్ 18న అమెరికా రాయబారైనటువంటి ఎరిక్ గార్సెట్టి విడుదల చేయటం జరిగింది. మరి అమెరికాలో చదువుకోవడానికి ఎక్కువ మంది విద్యార్థులను పంపించే దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో నిలిచిందని ఈ నివేదిక వెల్లడించింది. భారత్ తర్వాత ఈ జాబితాలో చైనా, దక్షిణ కొరియా, కెనడా, తైవాన్ దేశాలు ఉన్నాయని చెప్పి ఆయన ఈ సందర్భంగా పేర్కొనటం జరిగింది. సో భారతదేశం నుండి అమెరికాకు ఎక్కువగా ఈ యొక్క విద్యార్థులు వెళ్తున్నారని చెప్పి, అమెరికాకు వచ్చేటటువంటి విద్యార్థుల్లో అధిక శాతం మంది మన భారతీయులని చెప్పి కూడా ఈ రిపోర్ట్ పేర్కొనడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి అట్లీస్ట్ మొదటి 4-5 దేశాలను. సో మొదటి దేశం మన భారతదేశం అయితే 2 చైనా, 3 దక్షిణ కొరియా, 4 కెనడా, 5 తైవాన్. ఇక 2022-23లో 2,68,923 మంది భారతీయ విద్యార్థులు ఉండగా అది 23-24 నాటికి 3,31,602కు పెరిగింది. అంటే గత విద్యా సంవత్సరం కంటే ఈ విద్యా సంవత్సరం 23% అధికం అన్నమాట. అంటే 22-23లో 2,68,923 మంది విద్యార్థులు అమెరికాకి చదువుల కోసం వెళ్తే అది 23-24లో 3,31,602 మందికి చేరింది. అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం 23% అధికం అన్నమాట. మరి యుఎస్ ఎంబసీ ప్రకారం విదేశీ విద్యార్థుల్లో భారతీయ విద్యార్థుల శాతం ఎంతయ్యా అంటే 29%. చూడండి, దాదాపు 29%. మరి భారత తర్వాత స్థానాల్లో చైనా 2,77,398 మంది, దక్షిణ కొరియా 43,149 మంది, కెనడా 28,998 మంది, తైవాన్ 23,157 మంది ఉన్నారు. సో ఈ విధంగా ఇతర దేశాల నుంచి అమెరికాకు చదువు కోసం వస్తున్నటువంటి విద్యార్థుల డేటా. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. కక్షలోకి జీశాట్ N2 ఉపగ్రహం. జీశాట్ N2 ఉపగ్రహం భారత అధునాతన సమాచార ఉపగ్రహం జీశాట్ N2 విజయవంతంగా భూకక్షలోకి పంపించడం జరిగింది. ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా అమెరికాలోని కేప్ కెనెవెరాల్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. సాధారణంగా మన యొక్క ఉపగ్రహాలను మన భారతదేశం నుంచే మనం పంపించడం జరుగుతుంది. కానీ ఈ జీశాట్ N2 అనేటువంటి ఉపగ్రహాన్ని మన నౌకలు కాకుండా అమెరికాకు చెందినటువంటి అంటే ఎలాన్ మస్క్ కంపెనీకి చెందినటువంటి స్పేస్ ఎక్స్ సంస్థ వారి యొక్క ఫాల్కన్ 9 అనేటువంటి రాకెట్ ద్వారా ఈ యొక్క జీశాట్ N2 ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. చూడు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకో ఏంటో చూద్దాం. 4,700 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని మోసుకెళ్లగల రాకెట్ భారత్ వద్ద లేకపోవడంతో విదేశీ సంస్థపై ఆధారపడాల్సి వచ్చింది. అర్థమైందండి? అంటే ఈ జీశాట్ N2 అనేటువంటి ఉపగ్రహం యొక్క బరువు 4,700 కేజీలు.
మరి ఇంత పెద్ద మొత్తంలో ఉన్న ఉపగ్రహాన్ని మోసుకెళ్లే ర్యాకెట్ మన భారతదేశం వద్ద లేదు. అందుకనే మనం ఎలాన్ మస్క్ చెందినటువంటి స్పేస్ ఎక్స్ సంస్థకి పై ఆధారపడాల్సి వచ్చింది. మరి అది ఏ ర్యాకెట్ ద్వారా? ఫాల్కన్ 9 అటువంటి ర్యాకెట్ ద్వారా. మరి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో వద్ద ఉన్న శక్తివంతమైన రాకెట్ LVM-3 మన రాకెట్ పేరు LVM-3. ఇది కేవలం 4000 కిలోల బరువైనటువంటి ఉపగ్రహాన్ని మోసుకెళ్లే సామర్థ్యం మాత్రమే ఉంది. కానీ ఈ జీశాట్ N2 అనేది 4700 కేజీలు కాబట్టి మనకు ఆ సామర్థ్యం లేదు. కాబట్టి మనం ఈ యొక్క ఇతరుల యొక్క సహకారం తీసుకోవడం జరిగింది. మరి ప్రయోగించినటువంటి 34 నిమిషాల తర్వాత జీశాట్ N2 ఉపగ్రహం నిర్దేశిత భూ అనువర్తిత బదిలీ కక్ష అంటే GTO జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి చేరింది. ఆ వెంటనే దాన్ని ఇస్రోకు చెందినటువంటి మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ నియంత్రణలోకి తీసుకుంది. అంటే అక్కడి నుంచి చేసినా కానీ మన ఇస్రో అక్కడి నుంచి తన నియంత్రణలోకి తీసుకుంది ఈ యొక్క శాటిలైట్ను. ఉపగ్రహంలోని అన్ని వ్యవస్థలు సవ్యంగా ఉన్నాయని ప్రాథమిక డేటా సూచిస్తుందని ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అంటే NSIL అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ పేర్కొంది. మరి ఈ జీశాట్ N2 అనేది హైడ్రోపుట్ కమ్యూనికేషన్ ఉపగ్రహం. దీనివల్ల భారత్లో బ్రాడ్బ్యాండ్ సేవలకు మరింత ఊతం లభించనుంది. అంటే ఈ జీశాట్ N2 అనేటువంటి ఉపగ్రహానికి సంబంధించినటువంటి ఉపయోగాలు ఏంటయ్యా అంటే, ముందుగా మన బ్రాడ్బ్యాండ్ సేవలు ఇంటర్నెట్కి సంబంధించి బ్రాడ్బ్యాండ్ సేవలు ఇంకా మెరుగయ్యే అవకాశం ఉంది ఈ యొక్క ఉపగ్రహం వల్ల. ఇక దాంతోపాటుగా విమానాల్లో ఇంటర్నెట్ సంధానత పెరుగునుంది. అంటే విమానాల్లో ఇంటర్నెట్ సంధానత పెరుగుతుంది. అంటే గతంలో ఇప్పుడు మనం ఏం చేస్తాం, విమానాల్లో ఇంటర్నెట్ సౌకర్యాలు ఉండవు. అక్కడ విమానాలు టేక్ ఆఫ్ అవ్వంగానే ఈ యొక్క సెల్ ఫోన్స్ని స్విచ్ ఆఫ్ చేసుకోవడం, నెట్ అనేది బంద్ అయిపోతుంది. కానీ ఈ జీశాట్ N2 వలన ఇది గనక కరెక్ట్గా గనక కక్షలో పెట్టాం కాబట్టి ఇది పనిచేస్తే మనకి విమానాల్లో కూడా ఇంటర్నెట్ సౌకర్యం మనకి పునరుద్ధరించబడుతుంది. భారత్లోని మారుమూల ప్రాంతాలైన అండమాన్ నికోబార్, లక్షద్వీప్స్, ఈశాన్య రాష్ట్రాల్లో కమ్యూనికేషన్ సేవలు మెరుగవుతాయి ఈ ఉపగ్రహాల వల్ల. ఇవన్నీ కూడా ఉపయోగాలు. ఈ ఉపగ్రహం 48 GBps అంటే జిగాబైట్స్ పర్ సెకండ్ వేగాన్ని కలిగి ఉంది. ఇందులో 32 స్పాట్ బీములు, వైడ్ బ్యాండ్లు ఉన్నాయి. ఇది చిన్నపాటి యూజర్ టెర్మినల్తో భారీ సంఖ్యలో వినియోగదారులకు సేవ అందించగలదు. ఈ ఉపగ్రహం 14 ఏళ్ల పాటు సేవలు అందిస్తుందని భావిస్తున్నారు. సో కాబట్టి ఈ ఉపగ్రహం యొక్క ఎక్స్పైరీ డేట్ ఎప్పుడయ్యా అంటే 14 సంవత్సరాలు. అంటే 14 సంవత్సరాల వరకు ఇది తన సేవలు అందిస్తుంది. 14 సంవత్సరాల వరకు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ సేవలన్నీ కూడా మెరుగవడానికి అవకాశం ఉంది ఈ జీశాట్ N2 వలన. రైట్, ఇక ప్రశ్నల విశ్లేషణ చూద్దాం. Which state government recently announced 100% exemption on road and registration tax for electric vehicles? Very, very important. ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్డు మరియు రిజిస్ట్రేషన్ పన్నులపై ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం 100% పన్ను మినహాయించడం జరిగింది? ఏ రాష్ట్రం అండి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, కర్ణాటక. సో ఈ విధంగా 100% రోడ్డు మరియు రిజిస్ట్రేషన్ పన్నులను 100% మినహాయించడం జరిగింది. వెహికల్స్ కండి, ఎలక్ట్రానిక్ వెహికల్స్కు. ఏ రాష్ట్రం అండి? మనకి తెలంగాణ రాష్ట్రం. సో తెలంగాణ రాష్ట్రం ఇక్కడ నుంచి ఈ ఎలక్ట్రానిక్ వాహనాలకు మనకి 100% రోడ్డు మరియు రిజిస్ట్రేషన్ పన్నులను మినహాయించడం జరిగింది. సో కాబట్టి ఎలక్ట్రానిక్ ఈ యొక్క వాహనాలను ప్రోత్సహించే క్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి అత్యంత ప్రధానమైనటువంటి నిర్ణయం ఇది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరొక ప్రశ్న. విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ద గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్? గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్. గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్ని ఇటీవల ఏ దేశం ప్రారంభించింది? గ్లోబల్ ఎఫిషియన్సీ అలయన్స్ ఏ దేశం అండి? భారతదేశం, ఫ్రాన్స్, ఇటలీ, UAE. ఏంటిదండి? మనకి UAE గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీని ఏ దేశం మనకి ప్రారంభించిందయ్యా అంటే UAE ప్రారంభించింది. ఓకే, రైట్. నెక్స్ట్ మరొక ప్రశ్న. నూగు వైల్డ్ లైఫ్ శాంక్చురీ విచ్ వాజ్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఇటీవల వార్తల్లో నిలిచిన నుగు వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? నుగు వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ. సో కర్ణాటకలో ఈ నుగు వన్యప్రాణుల అభయారణ్యం ఉంది. సో కాబట్టి రైట్ ఆన్సర్ కర్ణాటక. రైట్, మరొక ప్రశ్న. విచ్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ లాంచ్డ్ రీసెంట్లీ
బై స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్. స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా భారతదేశానికి చెందిన ఏ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఇటీవల ప్రయోగించారు? ఏ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని అండి? జీశాట్ N2, జీశాట్ 12, జీశాట్ 30, జీశాట్ 6. సో వీటిల్లో రైట్ ఆన్సర్ తీసుకుంటే జీశాట్ N2. ఈ జీశాట్ N2 ఉపగ్రహాన్ని, మన భారతదేశానికి చెందినటువంటి జీశాట్ N2 ఉపగ్రహాన్ని మరి ఎలాన్ మస్క్ సంస్థ అయినటువంటి ఈ యొక్క స్పేస్ ఎక్స్, ఆ స్పేస్ ఎక్స్కి చెందినటువంటి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగింది, కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఏ ఉపగ్రహాన్ని అయ్యా అంటే జీశాట్ N2 అనేటువంటి మన భారతదేశ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని. ఓకే, థ్యాంక్ యూ.